ఒక నిజ జీవిత కథ. ఇవాళ రాజు లేడు, రాంబాయి కూడా లేదు. అవునవును. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు లేనట్టున్నారు మ్మ్, మ్మ్. దగ్గరగా. వాళ్ళ జీవిత కథని మీరు సినిమాగా తీశారు. సినిమా బాగా వచ్చింది, లాభాలు తీసుకొచ్చి పెడుతుంది. సో ఒక్కరి స్టోరీని మన సినిమా తీసి ఇవాళ మనం డబ్బులు వచ్చాయనే గిల్టీ ఫీలింగ్ ఏమైనా? లేదు, యాక్చువల్లీ మనము ఆ, ఇక్కడ ఇక్కడ గర్వపడాల్సిన విషయం ఇది. ఎలా? ఆ, తరతరాలుగా అనేక సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఎవరి జీవితాలు ప్రొజెక్ట్ అవుతూ వచ్చినాయి. ఎక్కువ పైసలు ఉన్నోళ్ళే వచ్చినాయి. ఒక చిన్న పల్లెటూరులో ఒక ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఒక గూడెంలో మనం ఎప్పుడైతే సినిమాని లొకేట్ చేస్తామో, కథని లొకేట్ చేస్తామో, అంటే వాళ్ళ జీవితాన్ని ఎప్పుడైతే మనం తెర మీదకి తీసుకొస్తామో, అలాగే ఒక పందుల మేపే ఎరుకలన్న జీవితాన్ని ఎప్పుడైతే మనం తీసుకొస్తామో, అట్లాగే ఒక బంజారా జీవితాన్ని ఎప్పుడైతే మనం తీసుకొస్తామో, లేదా ఒక బీసీల జీవితాన్ని ఎప్పుడైతే మనం తీసుకొస్తామో, వాళ్ళ జీవన సౌందర్యాన్ని ఎప్పుడైతే మనం మెయిన్ స్ట్రీమ్లో పోర్ట్రేట్ చేస్తామో, అప్పుడే డైవర్సిటీ వస్తుంది. తెలుగు సినిమా వికసిస్తుంది. వెంకన్న లాంటి ఫాదర్స్ ఇక్కడ అనేక మంది ఉన్నారు. నిన్నగాక మొన్న కూడా సొంత పిల్లల్ని చంపుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మా బిడ్డలు మా ఇష్టం అన్నారు. అమ్మాయిని చంపేశారు, పరువు హత్య. అనేకమైన సోషల్ రియాలిటీస్ ఉన్నాయి. ఎవరన్నా ఒక్కరు ఆ వెంకన్న పాత్రని చూసి ఒక్కడు మారినా ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు చెప్పిన గిల్ట్ అనేది ఏమి ఉండదు. సో ఎప్పుడైనా ఏంటంటే, జీవితాన్ని ఎప్పుడైతే మనం తెర మీద ఆవిష్కరిస్తామో అప్పుడే సినిమా లైఫ్ ఉంటుంది. అంటే మనం ఇచ్చే ట్రిబ్యూట్ అదే ఆ బతికున్న మనుషులకి. ఇప్పుడు నేను సరళ సినిమా చేశా. సరళ ఇన్సిడెంట్ మీద, సరళని నక్సలైట్లు చంపిన ఇన్సిడెంట్ మీద నేను విరాటపురం సినిమా చేశాను. వాళ్ళు మనల్ని గుండెలకు హత్తుకున్నారు. మా బిడ్డని మళ్ళీ బతికిచ్చావు అని చెప్పేసి. అంతకంటే గొప్ప రెస్పెక్టు ఇంకేముంటుంది సరళకి? అవునా కదా? సో అదే, ఎందుకంటే మీ అందరం జీవితాలు పెట్టినాం కదా, మా జీవితాలు పోతాయి అక్కడ తేడా వస్తాయి. సో అలా అన్నమాట. మంచి జవాబు ఇచ్చారు.